రైట్, ఇప్పుడు న్యూస్ లెన్స్ చూస్తున్నాం. అభిమానులు చేసిన పనికి మాజీ సీఎం జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లారు. రామగిరిలో జగన్ హెలికాప్టర్ వైపు జనం దూసుకొచ్చారు. జనం హెలికాప్టర్ పై పడటంతో విండ్ షీల్డ్ దెబ్బతింది. పైలట్ బ్యాగు సైతం మాయమైనట్లు సమాచారం. జగన్ను తీసుకెళ్లలేమని పైలట్ వెనుదిరిగారు. దీంతో రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్ వెళ్లారు. అభిమానులు చేసిన పనికి మాజీ సీఎం జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లనున్నారు. రామగిరిలో జగన్ హెలికాప్టర్ వైపు జనం దూసుకొచ్చారు. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. కాబట్టి రోడ్డు మార్గంగా వెళ్లాల్సి వస్తుంది. అయితే దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రవివర్మ. ఎస్ దుర్గా, అనంతపురం జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డి గారి పల్లిలో వైసీపీ కార్యకర్త ముఖ్య నాయకుడు హత్యకు గురైన విషయం విదితమే. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి విలేజ్కి వస్తున్న పాపిరెడ్డి పల్లికి వస్తున్నారని చెప్పి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు గుమికూడారు. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం వారిని నివారించలేని పరిస్థితి అయితే తలెత్తింది. ప్రధానంగా రామగిరిలో హెలిప్యాడ్ దిగిన తర్వాత హెలిప్యాడ్ జోన్ ప్రకటించిన తర్వాత అక్కడ బారికేడ్లు సైతం ఏర్పాటు చేశారు. అంటే తన పర్యటన ముగించుకొని రామలింగం పర్యటన ముగించుకొని రిటర్న్ అయ్యేటప్పుడు హెలిప్యాడ్ కాడికి వచ్చినప్పుడు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున గుమికొట్టడంతో పోలీసులు వేసినటువంటి బారికేడ్లను సైతం ధ్వంసం చేసి హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అభిమానులు భారీగా రావడంతో అభిమానుల తాకిడికి హెలికాప్టర్కు ఉన్నటువంటి షీల్డ్ అయితే విండో షీల్డ్ అనేది డ్యామేజ్ అయింది. దీని కారణంగానే హెలికాప్టర్ టేకాఫ్ కాలేని పరిస్థితి అనేసి పైలట్ స్పష్టం చేశారు. అయితే హెలికాప్టర్ పార్కింగ్ చేసినటువంటి హెలికాప్టర్ ల్యాండ్ అయినటువంటి ప్లేసు సెక్యూరిటీ జోన్ కాబట్టి అక్కడికి ఎవరూ జనరల్గా రాకూడదు. విఐపీలు తప్ప పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే పోలీసులు సెక్యూరిటీకి కార్యకర్తలు అభిమానులు రావడంతో విండో షీల్డ్ డ్యామేజ్ అయిందని చెప్పి పైలట్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలు అభిమానులు భారీగా గుమికూడడం నేపథ్యంలోనే పైలట్ పెట్టినటువంటి బ్యాగ్ కూడా మిస్ అయిందని చెప్పి కంప్లైంట్ స్థానికంగా ఉన్న పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. అంటే పోలీసులు వారిని నివారించే ప్రయత్నం చేసినా కూడా కార్యకర్తల అభిమానులు తమ అభిమాన నాయకుడు జగన్ను చూడాలనే ఉద్దేశంతోనే పోలీసులు నివారించినా కూడా వాళ్ళని ఖాతరు చేస్తూ హెలికాప్టర్ దగ్గరికి రావడంతోనే ఇలాంటి డ్యామేజ్ ఏర్పడిందని చెప్పేసి పైలట్ అయితే స్పష్టం చేశారు. అయితే ఇలాంటి వాటి పట్ల పోలీసు వ్యవస్థ కూడా అన్ని రకాల చర్యలు చేపట్టిన అంటే దాదాపు 20 మంది పోలీసులు హెలికాప్టర్ వద్ద బందోబస్తు ఉంటే 100 మంది కార్యకర్తలు రావడంతో వాళ్ళని నివారించలేని పరిస్థితి అయితే తలెత్తింది. దీని కారణంగానే అక్కడ హెలికాప్టర్ విండ్ షీల్డ్ అయితే డ్యామేజ్ అయిందని చెప్పేసి స్పష్టమైంది. ఇంకా విధిలేని పరిస్థితుల్లో టేకాఫ్ కాలేని పరిస్థితిలో జగన్ రోడ్డు మార్గం గుండా వెళ్ళాలని చెప్పి పైలట్ సూచించారు. దాని మేరకే జగన్ రోడ్డు మార్గం గుండా బెంగళూరుకు వెళ్ళారని చెప్పేసి స్పష్టమవుతుంది. అంటే అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో పార్టీ నాయకులు సైతం ఇలాంటి సెక్యూరిటీ జోన్ వద్ద నివారించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరికి వారు వ్యవహరించారు తప్ప వాళ్ళని ఎవరిని నివారించలేకుండా పోలీసుల వైపుల్యం చూపడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి విధానం పట్ల పోలీసు యంత్రాంగం కూడా తాము దర్యాప్తు చేపట్టి పూర్తి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో పోలీసు వైఫల్యంగా వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది. అలాగే దీనిని ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి దీని మీద పూర్వపరాలు తెలుసుకొని దర్యాప్తు చేపట్టి చర్యలు చేపట్టాలని చెప్పేసి తదనుగుణంగా పోలీసులకైతే సూచించేసింది కానీ ఆదేశాలు ఇవ్వలేదు, సూచించింది. ఆ మేరకు పోలీసు యంత్రాంగం కూడా విచారణ అయితే చేపడుతుంది. ఇక్కడ ప్రధానంగా సెక్యూరిటీ జోన్ ఉన్న ప్రాంతంలో పోలీసులు పోలీసులు నివారిస్తూ ఉన్నా కూడా కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావడం వల్లే ఇవాళ హెలికాప్టర్కి డ్యామేజ్ జరిగిందని చెప్పేసి స్పష్టమవుతుంది. ఆ విధంగా పైలట్ కూడా పోలీసులకైతే ఫిర్యాదు చేశారని చెప్పి తెలుస్తుంది. థ్యాంక్ యూ రవివర్మ.